నాగచైతన్య మరో కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. శోభితా ధూళిపాలతో ఎంగేజ్మెంట్ కావడంతో నాగచైతన్య మరోసారి వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే గతంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అయిన సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు విడిపోవటం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేశారు. చైతు శోభితా ధూళిపాల నిశ్చితార్థం రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించారు. వారిద్దరూ ప్రేమ సంతోషంతో జీవించాలని ఆకాంక్షించారు. వారికి దేవుడు ఆశీస్సులు ఉంటాయని దీవించారు. నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తలే నిజమయ్యాయి. వీరి రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో సన్నిహితుల సమక్షంతో నిశ్చితార్థం చేశారు. పెళ్లి ముహూర్తం ఎప్పుడనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మంచి ముహూర్తం చూసి త్వరలో పెళ్లి చేస్తారని తెలుస్తోంది. నాగచైతన్య నిశ్చితార్థంపై అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని కుటుంబానికి అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం సంతోషంగా ఉన్నట్లు అక్కినేని నాగార్జున తెలిపారు. నాగచైతన్య శోభిత నిశ్చితార్థ విషయంలో మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. సమంతతో విడాకుల తర్వాత చైతు చాలా నరకవేదన అనుభవించాడు. కానీ ఆ బాధని ఎవరితో చెప్పుకోలేదు. ఇప్పుడు నా కొడుకు సంతోషంగా ఉండడం మాకు ఆనందంగా ఉంది అని అన్నారు. చైతన్య శోభిత పెళ్లికి కొంత సమయం తీసుకుంటామని నాగ్ తెలిపారు. మరో 2 లేదా 3 నెలల తర్వాత చైతన్య శోభిత పెళ్లి జరిగే అవకాశాలున్నాయి. నాగార్జున చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.